మనం Q&A సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ పూజాజీ అండ్ లక్ష్మి గారు స్టే బ్యాక్ అండ్ నిక్షి అండ్ థ్యాంక్ యూ సో మచ్. చైర్స్ తీసుకోనండి, చైర్స్ తీసుకోనండి. థ్యాంక్ యూ. సో Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాం మనం. నేను ఈ మైక్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. క్వశ్చన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఓహో, అందరు రెడీగా ఉన్నారా క్వశ్చన్ కి? ఓహో, అక్కడ మైక్ పెట్టుకున్నా సార్. ఎస్ సార్. వరలక్ష్మి గారు హలో అండి. హలో అండి. వెరీ నైస్ అటెంప్ట్ అండి. ఎస్పెషల్లీ నేను మాట్లాడే కూడా మీతో ఫోన్ లో, ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ రూమ్ లోకి మదర్ వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్, బట్ ఆ పర్టికులర్ సీన్ ఆల్మోస్ట్ లైక్ హిట్ హాంటెడ్ మీ ఫర్ సెవెరల్ అవర్స్. అండ్ సెకండ్ హాఫ్ లో సేమ్ ప్రిన్సిపల్ రూమ్ లో ఇంకొక సీన్ ఉంటుంది, ఆ ఫాదర్ తో ఒక సీన్ ఉంటుంది, ఒక రియాక్షన్ ఉంటుంది ఆ పాపది. దట్ ఈస్ మేబీ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ అటెంప్ట్ ఏమో. వెరీ నైస్ అండి. మేబీ ఐ హోప్ ఆడియన్స్ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ లవ్ ఇన్ ద కమింగ్ డేస్. అండ్ ఆన్ దట్ నోట్ ఒక వేరే క్వశ్చన్. నిన్న ఆఫ్టర్ ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ టాకింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిలిం. చాలా మందికి నచ్చింది, ట్విస్ట్ల గురించి మాట్లాడుతున్నారు, మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు. యాజ్ ఎ ఫస్ట్ టైం డైరెక్టర్ మీరు ఇన్ని తక్కువ డేస్ లో ఎలా చేశారు, ఎంతమంది సీనియర్ యాక్టర్స్ ఎలా హ్యాండిల్ చేశారు, పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్. బట్ రైటర్ ఆఫ్ ద ఫిలిం వేసిన ఒక ట్వీట్, అండ్ మోర్ దాన్ ద ట్వీట్, సరే డిఫరెన్సెస్ విల్ కమ్, బట్ ఏంటంటే ఆయన నా స్టోరీని రేప్ చేశారనే భావం వచ్చేలా ఒక పదం వాడారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరిగింది, ఇంత స్ట్రాంగ్ రియాక్షన్స్ రావాల్సిన అవసరం ఏముంది? సో అందరూ రెడీగా ఉన్నారా? అంటే ఈ క్వశ్చన్ అందరి మైండ్ లో ఉంటుంది తెలుసు నాకు. సో నేను లాంగ్ గా డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ అయితే నాకు సాయి గారి మీద చాలా మర్యాద ఉంది, బికాస్ ఇస్ అ వెరీ సీనియర్ రైటర్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ద వరల్డ్, మన ప్రపంచం అంటే కొన్ని స్టోరీస్ వచ్చి అలానే ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ కి వచ్చేసి నచ్చదు. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్. సో నేను ఎవరిని వాళ్ళ కథని రాబ్ చేయలేదు, నేను తీసుకోలేదు. కాంట్రాక్ట్ వేసాము, డబ్బులు ఇచ్చాము, అన్ని తీసుకున్న తర్వాత ఆ కథ నాదైంది. ఆ కథ వచ్చేసి ఆయన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 years ఉండింది. అంత బాగుంటే ఎందుకు చేయలేదు? సో అంటే ఏమో లాగ్ ఉంది. అండ్ ప్రతి చోట వెళ్ళేసరికి కథ చెప్పేసరికి నాకు వచ్చిన ప్రతి టైం ఫీడ్బ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ బాగలేదు. నేను నిజంగా చెప్పాను, మీకు తెలుసు నేను అబద్ధం చెప్పలేదని, ఇదే జరిగింది మ్యాటర్. ఓకే, ఇప్పుడు జనరల్ గా అయితే రైటర్ గారు వచ్చేసి మీతో పాటు కూర్చొని వర్క్ చేయాలి, అవన్నీ చేయాలి. ఆయన చాలా బిజీ, ఆయన అన్ని పెద్ద సినిమాకి వెళ్ళిపోయారు, నన్ను వచ్చి కలవ కూడా లేదు. మొత్తం కథని వచ్చేసి ఏదో ఒక ఆడియో నోట్ లో పంపించారు. సో ఆడియో నోట్ నుంచి నేను ఎంత తీసుకోలేను, నేను దాంట్లో వర్క్ చేసి. ఇఫ్ యు నోటీస్ ఎవ్రీ ఇంటర్వ్యూ నేనేం చెప్పానంటే ఆ కథ లైన్ నేను తీసుకున్నాను, స్క్రీన్ ప్లే అయితే నేను మార్చుకుని మళ్ళీ చేశాను. ఎందుకంటే ఈ కాలంలో వచ్చి ఈ మధ్యలో జనాలు ఎలా ఒక సినిమా చూడాలి, ఎలా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఆయన మీద ఉన్న మర్యాద వల్ల అక్కడ స్టోరీ రాసేసి ఆయన పేరు రాశాను. కాబట్టి నేను నా పేరు రాయొచ్చు, బట్ నా పేరు రాయకుండా ఆయన మీద ఉన్న మర్యాద కోసం మాత్రమే ఆయన పూర్తిగా పేరు పెట్టడం. ఇప్పుడు ఏంటి కామెడీ అంటే చాలా మంది వచ్చి ఆయన ట్యాగ్ చేసుకుని కథ అంత బాగోదని ట్యాగ్ చేస్తున్నారు. సో అది ఆయనకి వెళ్ళిన గౌరవమా లేదా నాకు ఇచ్చిన గౌరవమా, అది మీరే చెప్పాలి. సో దట్ ఈస్ మై లాజిక్. బట్ ఒక సినిమా కథ మీరు మార్చుకున్నప్పుడు ఆ టైటిల్ లో కథకి ఆయన క్రెడిట్ ఇచ్చినప్పుడు ఆయన కథ లేనప్పుడు యూ షుడ్ కన్వే కదా అది. అవును సార్, ఫోన్ లో వస్తున్నాయి కదా సార్ కన్వే అయ్యే. అంటే మీరు ఇప్పుడు అంటే ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటారు, వాట్ ఈస్ పర్మనెంట్ ఈస్ సినిమా. సినిమాలో క్రెడిట్ ఎప్పుడు ఆయన పేరు మీద కథ ఉంటుంది, ప్లస్ ఆయన కథ లేదు అన్నప్పుడు ఇట్ టెల్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కదా. Yes, it's not his story, but the question is, the story is mine, no sir. అప్పుడు మీరు క్రెడిట్స్ లో చెప్పుండాల్సింది కదా. నేను చెప్పాను సార్, నా పేరు కాకుండా ఆయన పేరు మాత్రమే రాశాను. ఎందుకంటే అది కూడా ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకు మీ పేరు రాస్తానని ఆయన పేరు మాత్రమే నేను ఆయన రెస్పెక్ట్ కోసం నేను పెట్టాను. బట్ ఆ రెస్పెక్ట్ అది రిటర్న్ చేయలేదు.
నాకేం ప్రాబ్లం లేదు. నా పేరు పెట్టి నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలిసి ఎంతో వర్క్ చేశారు కథ మీద. బికాస్ ప్రతి వాళ్ళు ఆ కథ వినేసరికి అందరూ చెప్పిన యునానిమస్ వచ్చి చాలా లాగ్ గా ఉంది. ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు మీరు ఒక పెద్ద స్టార్ పెట్టుకొని అలాంటి సినిమా చేస్తే పర్వాలేదు. మేమందరూ వచ్చేసి గుడ్ యాక్టర్స్ బట్ వీఆర్ నాట్ స్టార్స్. సో ఆ కథను ఎలా మేము జనాలు తీసుకువెళ్ళాలి దాని మీద మేము వర్క్ చేసాం, చాలా వర్క్ చేసాం. సార్ రానే లేదు అసలు, ఒక్క సిటీ కూడా రాలేదు. ఎందుకంటే లేదు నాకు పెద్ద సినిమా, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ వాట్ ఆల్ మూవీస్ ఈస్ డూయింగ్, బట్ ఓకే హీఈస్ డూయింగ్ చాలా పెద్ద సినిమా, అది కూడా నేను ఒప్పుకున్నాను. ఓకే సార్ మీరు బిజీగా ఉన్నారు, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. సో అప్పుడు ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ బి పాసింగ్ అ కమెంట్ లైక్ దట్. అండ్ టు యూస్ ద వర్డ్ రేప్ on such a sensitive issue that should not have come from a man like him. I'm sorry. It's very insensitive and it's extremely rude. You should know what word you're using, especially when the topic you've touched in the film, you know what the topic is. So I think you should be careful of what words you can use. And I'm saying this because నాకు కావాలంటే నేను చాలా కథలు తీసేవాళ్ళు చెప్పేవాళ్ళు, బట్ నేను అలాంటి మనిషి కాదు. నేను వాళ్ళందరినీ ప్రతి వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను, వాళ్ళకి మర్యాద ఇస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ అవుట్ టు ద లెవెల్ ఆఫ్ టెలింగ్ యూ వాట్ ఆల్ హ్యాపెండ్ ఫర్ మీ టు కమ్ టు దిస్ పాయింట్. అంటే మేము మామూలుగా ఒక డిసిషన్ రాలేం కదా. ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాలంటే దాంట్లో చాలా నడిచింటుంది. నడిచిన తర్వాత ఇది అంతే వచ్చింది. నేను అంతే అంతలో కాదు అవన్నీ చెప్పేదానికి. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. కథ సెకండ్ హాఫ్ కథ మార్చినప్పుడు ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారా ఇలా మారుస్తున్నా? నేను క్లైమాక్స్ ఫస్ట్ నుంచి చెప్పాను సార్, మార్చాలి ఎందుకంటే వర్క్ అవట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్, నాకేం పెద్దగా లేదు. అంటే మీకు మీరు అందరూ ఇప్పుడు చెప్పారు కదా మీకు క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చిందండి, ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అదే నాది. నాకేంటంటే ఆ కథ వచ్చేసి అక్కడే ఒక కోర్ట్ రూమ్ లో అయిపోతే ఒక అమ్మాయిని చాలా వీక్ గా కనిపిస్తారు. ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంటెడ్ అ వుమెన్ టు ఫీల్ స్ట్రాంగ్. ఐ వాంటెడ్ ద స్టోరీ టు టెల్ so that women can feel empowered. సో ఆ ట్విస్ట్ పెట్టినప్పుడు మీరు అందరూ చూసింటారు సినిమాని, ఆ ట్విస్ట్ వచ్చి అందరూ చెప్పలు కొడుతున్నారు. సో అంటే వాట్ ఐ డిడ్ వాస్ రైట్ అండ్ ఐ డోంట్ గో బ్యాక్ ఆన్ దట్. నైస్ అండ్ కంగ్రాట్స్. yes sir. అండి అంటే ఒక విక్టిమ్ యొక్క పెయిన్ ని మీరు ఒక మాటలో చెప్పేశారు డైరెక్టర్ తో. నా కూతురు దగ్గరికి వెళ్ళాలంటే నన్ను చూసి కూడా భయపడుతుందని ఒక తండ్రి అంటాడు కదా. అంటే ఒక ఇంటెన్స్ ఆఫ్ సీన్ ఎమోషన్ ఒక్క సీన్ తో అర్థమైపోయింది. సో డైరెక్టర్ గా అలాంటి సీన్స్ ని కన్సీవ్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. చాలా మూవ్ అయిపోయాం ఆ సీన్ తో. ఎందుకంటే అది ఆడపిల్ల ఉన్న ఏ తండ్రికైనా సరే చాలా భయం కలిగిస్తుంది ఆ సీన్ చూస్తే. కమింగ్ టు సరస్వతి, చాలా ట్విస్ట్లు టర్న్లతో వెళ్ళిపోయారు. క్లైమాక్స్ కి వచ్చేసరికల్లా ఒక మీరు రివీల్ చేసిన విధానం ఏదో ఒక జేమ్స్ బాండ్ సినిమా లాగా అనిపించింది. సో ఏంటంటే ఆ కమర్షియల్ టింజ్ కోసం ట్రై చేశారా? నో సార్, యాక్చువల్గా వచ్చి ఏంటంటే అదే ఆ స్క్రిప్ట్ గురించి మేము థింక్ చేసేటప్పటికి నాకేంటంటే ఆ లైన్ చాలా నచ్చింది. బట్ నాకేమంటే ఆ ఒక ఆడవాళ్ళని ఒక వీక్ పాయింట్ లో ఫినిష్ అయింది. ఇఫ్ ఐ హ్యాడ్ టు స్టిక్ టు దట్ స్టోరీ, నాకు వచ్చి ఆడవాళ్ళని ఎప్పుడు స్ట్రాంగ్ గా చూపించాను, చెప్పే మాట గురించి కాదు. ఇట్ హ్యాస్ టు బి వెన్ యూ కమ్ అవుట్ థియేటర్, వాహ్ ఈవిడ ఇలా చేసింది, దిస్ ఇస్ వాట్ ఇట్స్ హ్యాపెన్ అని చెప్పేసి మీకు ఒక రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళేసరికి ఆ లాస్ట్ రివీల్ పాయింట్ ఎగితే అంత కొడుతున్నారు హ్యాండ్స్. సో అంటే డిసిషన్ ఐ మేడ్ వాజ్ రైట్. And the reason is I will stick by my decision because I'm sorry, sometimes not all stories are great. You have to work on it. And I have not cheated you. I have paid you. I've got a contract. Actually, you have breached my contract because you're not supposed to say any comments about the film, but you've breached it. But I am being a bigger person and saying it's okay. You may have your viewpoints. ఇప్పుడు ఏంటంటే సార్ ఒక రూమ్ లో వచ్చేసి 10 మంది ఉండంటే 10 మందికి బిర్యానీ నచ్చదు, రైట్ నా? ఒక 8 మందికి బిర్యానీ వస్తుంది, ఇద్దరికి వెజ్ పులావ్ నచ్చుతుంది, వేరే ఏమైనా వచ్చి ఫ్రైడ్ రైస్ వస్తుంది. So I cannot cater to all 10 people, but I can cater to the majority of the audience. That is what I did. A majority of the audience ఇప్పుడు ఇలాంటి సినిమా పోయి చూసి వాళ్ళు చప్పటి కొట్టి ఇంత రెస్పాన్స్ వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ అండి. అంటే సరస్వతి ఒక మైండ్ గేమ్ ఆడింది అనేది ఎక్కువ పే ఆఫ్ అయింది. సో ఎందుకంటే ఆవిడ ఏదో విక్టిమ్ లా ట్రీట్ చేయకుండా మీరు ఫైటర్ చేస్తారు కదా. సో ఎగ్జాక్ట్లీ మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆడియన్స్ కలిసినారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ని ఎస్పెషలీ ఫిమేల్ ఆడియన్స్ ని కలుస్తున్నారు. వాట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి? నిన్న వచ్చి ఎప్పుడు వచ్చి ఒక
నేను మీ షో నేను లేదు, సో నేను చూడలేదు మీ రియాక్షన్ ఎలా ఉండిందని. బట్ ప్రతి నేను రాసిన ప్రతి డైలాగ్ కి ఫన్ డైలాగ్లన్నీ నేను రాసిన డైలాగ్ మాత్రమే మొత్తం కొట్టింది అది ఆ రియాక్షన్స్. దట్ ఐ వాస్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్, బికాస్ ఐ యాక్చువల్లీ థాట్ నేను పెట్టే ప్రతి డైలాగ్ వచ్చేసి ఇట్ షుడ్ ఆల్వేస్ బి ప్రోగ్రెసివ్. చాలా మంది రాసేటప్పటికి ఏమవుతుంది, చాలా రిగ్రెస్ అవుతుంది, పాతకాలం చేసినట్టే ఉంటుంది. బట్ దట్ ఇస్ నాట్ మై మెసేజ్. అది వాళ్ళ మెసేజ్ ఉండొచ్చు, బట్ నా మెసేజ్ అయితే ఐ వాంట్ మూవ్ ఫార్వర్డ్, ఐ వాంట్ టేక్ ద ఆడియన్స్ ఫార్వర్డ్. సో ప్రియమణి గారు కూడా ఒక మంచి ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, అది ఇప్పుడు చెప్తే అది రివీల్ అయిపోతుంది, బట్ ఆ హాస్పిటల్ లో మాట్లాడే ఒక విషయం అంటే అలాంటి విషయం చాలా థింక్ చేసి నేను పెట్టింది ఒక విషయం. నేను ప్రతి డైలాగ్ వచ్చేసి నేను చాలా సీన్లు మార్చాను. ఇన్ఫాక్ట్ ఆవిడ ప్రియమణి గారితో వచ్చి మాట్లాడినంత చాలా స్ట్రాంగ్ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఐ హావ్ డన్ పర్సనలీ. లాట్ ఆఫ్ అక్కడ స్టోరీలో చాలా సీన్లు వచ్చి నాకు జరిగిన విషయం అంత ఎక్స్టెంట్ కాకుండా, బట్ నాకు అబ్యూస్ జరిగినప్పుడు ఇలాంటినే స్టార్ట్ అయింది, ఇలాంటినే స్టార్ట్ అవుతుంది. సో ఐ హావ్ పుట్ అ లాట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టు ద ఫిల్మ్. సో దట్ ఈస్ మై థింగ్. యూర్ గోనా ఆస్క్ మీ క్వశ్చన్. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట అంటే సాంగ్ స్టార్టింగ్ లో కూతురు వచ్చేసి అమ్మను లేపిస్తుంది. నా నిజం లైఫ్ లో కూడా అదే చేశాను. నా మమ్మీ గారు ఉన్నారు ప్రూఫ్ గా. సో ఐ యూస్ టు వేక్ హర్ అప్ బికాస్ షీ యూస్ టు బి వర్కింగ్ లేడీ, సో యూస్ టు బి వెరీ టైర్డ్. సో పొద్దున నేనే రెడీ అయ్యి ఆవిడని లేపేవారు, పదా నన్ను స్కూల్లో టాప్ చేయని. సో రామరాజన్ సార్ క్యారెక్టర్ అయితే నా గ్రాండ్ ఫాదర్ మీద లైట్ గా నేను ఒక ఇప్పుడు మీరు సినిమా అందరూ చూసారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. సో అలాంటి చాలా విషయం వచ్చేసి ఐ హావ్ డన్ ఫ్రమ్ మై ఓన్ పర్సనల్ యునో మై మెమరీస్ అండ్ మై ఓన్. అండ్ మీరు చూసినప్పుడు ఆ చైల్డ్ ని మాట్లాడేసరికి కూడా ఒక విషయం జరిగింది, బట్ అలానే నాకు కూడా జరిగింది. So like that, it's not about, see, story anybody can write, but how do you make that story a reality? How do you make a story into a successful film? That is what lies in the director's hands. So that is my responsibility, not yours. So that is my. లక్ష్మి గారు, Yes. ఇక్కడ Yes, sir. మీ పేరుగా చేసిన ఆర్టిస్ట్ నోన్ పర్సన్ హీరో, ఎందుకు హైడ్ చేశారు ఆయన బయటకు చేయకుండా? లేదు, ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు హావ్ ఎ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ బికాజ్ అందరూ అనుకుంటారు ఇది ఒక వేరేలాగా సినిమా, బట్ వేరేలాగా వెళ్తుంది అని చెప్పేసరికి కొంచెం ఒక సర్ప్రైజ్. బికాజ్ దట్ లవ్ ఉంది, ఒక లవ్ సాంగ్, చాలా మంచి ఒక లవ్ సాంగ్ ఉంది, అండ్ ఆ మంచి ట్రాక్ ఉంది, అండ్ చాలా విషయాలు జరుగుతుంటాయి. ఇంకా చాలా మంది సినిమా ఇంకా చూడలేదు, సో ఐ డోంట్ వాంట్ టు రివీల్, బట్ ఇట్స్ ఆల్ సర్ప్రైజ్. జస్ట్ ఒక కిక్. ఇప్పుడు మీరు చూసి చెప్పేసరికి అది ఒక థ్రిల్. ఓకే, కోట్ సీన్ డైలాగులకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది, పర్టికులర్ ఆ 3 డైలాగులు. అవి రైటింగ్ స్కిల్స్ గానీ ఆ రైటింగ్ క్రెడిట్ గానీ ఎవరికి ఇస్తారు అది? సో ద 3 dialogue, talking about my dialogue about the pulley Yes, and the peacock, yes, right? yes. That's Sai sir wrote. ఓకే, I have no problem in telling the truth. That's Sai sir wrote. Those 3 lines was the crux of the story. In fact, I think it was the only lines that were the crux of the story. So because of that line only, actually I accepted the story. Because మిగతా అయితే ఆ డైలాగ్ వల్లనే ఈ సినిమా యాక్చువల్ ఒక పాయింట్ ఉండింది, అదే నాకు కూడా నచ్చింది. ఓకే, ఆ పాయింట్ వల్లనే ఈ సినిమాని తీసుకొని ఓకే దాన్ని కరెక్ట్ గా ఏంటంటే దాని ఆ స్క్రిప్ట్ లో చూస్తే చాలా హోల్స్ ఉంటాయి. అంటే ప్రతిసారి ప్రతి వాళ్ళు ఒక లాజిక్ గా మీరు క్వశ్చన్ అడిగితే అప్పుడు అది వేస్ట్, అంత కష్టపడి చేసేది వేస్ట్. సో దాని అంతా ఫిల్ చేసుకొని ఆ హోల్స్ అన్ని ఫిల్ చేసుకొని ఒక టైట్ గా ఒక స్క్రీన్ పై తీసుకొచ్చేసి మీ ముందు పెట్టేసాం. ఓకే అండి. అది ఇంకొకటి స్కూల్లో సీన్ ఉంది కదా ఇందాక మాట్లాడారు, ఆ సీన్ చూస్తానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డారేమో అనిపించేలాగా అది అంత దాని ఏమంటారు టచింగ్ గా తీశారు. అది తీస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి? అది 2 వేరియేషన్స్ లో తీశారు, 2 times అది. అంటే సార్ ఇప్పుడు నా మెసేజ్ ఏంటంటే ఇదే కదా జరుగుతుంది. ఎంతో మందిలో వాళ్ళు కూతురికి ఇలా జరిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే మేము ఒక సినిమాగా చూస్తాము, ఒక వాట్సాప్ ఫార్వర్డ్ లా చూస్తాము, అంతే ఒక రీల్ గా చూసేస్తాము. బట్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలి మేము కూడా అది ఫీల్ అయితే మేబీ సమ్వేర్ ఇట్ విల్ స్ట్రైక్ అ కార్డ్ విత్ సంబడి. దట్ ఈస్ మై ఓన్లీ మెసేజ్ టు ఇట్. ఎవరైనా వచ్చి ఇప్పుడు మీరు 10 జనాల్లో వచ్చి ఒక్క మనిషి నాకు టచ్ అయిందని చెప్తే అదే నా సక్సెస్. అది చాలా నాకు ఒక్క అండ్ చేంజ్ స్టార్ట్స్ వెరీ స్మాల్ సార్. when we fought for freedom, it was very small, it was a very long journey. Okay. So this is just the start. Okay. I'm trying to reach how many, even if it's 10 people, I'm happy that the message is gone because I'm using my voice to that. ఓకే, పూజ గారు, ఈ సినిమాలో ఎవరికి ఏం నచ్చింది అనేది అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకున్నారు, మీకు ఏం నచ్చింది ఈ సినిమాలో?
I think I like actually the courtroom sequences వచ్చి నాకు చాలా నచ్చింది పూర్తి సినిమాలో, and because I think it's got some very strong you okay? Yeah. There's very strong subjects and a discussion all of that has gone on very well over there, and Prakash Raj sir's dialogue, that whole sequence of that single shot sequence ani నాకు చాలా నచ్చింది పిక్చర్ లో, and the very message in itself I think is what is that is the main content, so that's what I'm drawn towards in the whole film, because it's such a strong message, it has to reach audiences, so that is the main thing. Okay. Right here. Pundati Varalakshmi Garu. Yes. My question to you is, there are many movies made for women empowerment. There are many movies made supporting the POSCO Act, Section 579. Why does your movie stand to differ from all these movies made for 50 years empowering women? How does yours tell a different story? I think it's just a different attempt. తెలుగులో చెప్పాలంటే ఒక ట్రై చేస్తున్నాను, ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా తీసుకోవడానికి, అండ్ ఎన్ని సినిమా వచ్చినా కూడా ఈ టాపిక్ ఐ విష్ అంటే నాకు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, 6 years ముందు ఈ కథ విన్నాను, బట్ ఇప్పుడు వరకు ఏ చేంజ్ లేదు. దట్స్ అన్ఫార్చునేట్. ఇంకా అది జరుగుతూ ఉంటుంది. సో అది జరిగేసరికి అంటే ఇంకా ఇలాంటి సినిమా బయటికి రావాలి, సొసైటీకి మెసేజ్ వెళ్ళాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడాలి, పేరెంట్స్ వచ్చి వాళ్ళు చెప్పాలి. సో ఇట్స్ ఒక విషయం నేను చెప్పా కదా నాకు ప్రాబ్లం ఉందని, బట్ ఇలాంటి మెసేజ్ ఇంకా బయటకు రావాలి. సో దట్ మీన్స్ అన్ఫార్చునేట్లీ వి స్టిల్ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ నథింగ్ హెస్ చేంజ్ వెన్ ఇట్ కమ్స్ టు దట్. సో అప్పుడైతే ఇంకా మేము ఇలాంటి సినిమా చేయాలి, అండ్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో, ఒక సస్పెన్స్ తో చేసాం అంతే. Thank you, madam. థ్యాంక్ యూ సార్. You have to take journalist membership, baby. 5 on 5 review, membership fee free. Varalakshmi Garu. Hi. Yes sir. ఓకే విషయం, నా అసిస్టెంట్ ఎక్కడ కనిపించలేదు, నాకు ఒక టిష్యూ పేపర్ కావాలి, ఎవరైనా ఉంటే బాగుంటారు. థ్యాంక్ యూ. ఎక్కడో దూరం. థ్యాంక్ యూ, కంటిన్యూ చేయండి. ఎస్, బెడ్ టిష్యూ పేపర్ రెడీ. జస్ట్ ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ స్టోరీ మీరు డెవలప్ చేసుకున్నప్పుడు గానీ లేదంటే విన్నప్పుడు గానీ మీకు ఎక్కడైనా మహారాజా, క్షణం లాంటి సినిమాల ఫ్లేవర్ నేను కథ విన్నప్పటికి మహారాజాని బయట రాలేదు. ఎప్పుడు అంత బ్యాక్ లో వెళ్ళింది ఇది కథ. అంటే నేను ఈ కథ ఎప్పుడు చెప్పాను, క్రాక్ టైమ్ లో నేను విన్నాను. సో ఆ క్రాక్ టైమ్ లో వినేసరికి ఆ టైమ్ లో విన్నాను, బట్ హీ డెంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ బికాజ్ కథగా విన్నాము. అండ్ ఇన్ని సంవత్సరాలు ఇంకా చేయలేదంటే ఆమెకు తెలుసు మరి ఏదో ఒక తేడా ఉంది కదా. అంటే ఎందుకు చేయలేదు అదొక క్వశ్చన్ మీరు అంతా అడగచ్చు కదా, ఎందుకు చేయలేదు, దానికి ఎగ్జాక్ట్లీ ఎందుకు చేయలేదు. సో దానికి ఒక లైఫ్ ఇచ్చేసి నేను తీసుకున్నాను, ఓకే నేను చేస్తాను, దాన్ని కరెక్ట్ గా పోయి రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఆల్సో సార్ దట్ ఈస్ స్టిల్ అ మేల్ పర్స్పెక్టివ్. ఆయన చెప్పిన విధం నేను వచ్చి ఫీమేల్ పర్స్పెక్టివ్ గా నేను పుష్ చేస్తాను. అంటే ఐ డోంట్ వాంట్, మొన్న చెప్పినట్టు ఎక్కడికి వచ్చేసి ఒక అమ్మాయి వీక్ వాళ్ళు కాదు, చాలా స్ట్రాంగ్. మేము ఇంత ఒక కష్టపడినా కూడా చాలా మంది వచ్చి ఇలా చెప్పేది అలా చెప్పేది ఉంటుంది, బట్ దాని వెనక ఎంత కష్టం ఉన్నదే ఒకసారి థింక్ చేసి మేము మాట్లాడితే బెటర్ గా ఉంటుంది. అండ్ నేనంటే చాలా ఫియర్స్ గా లాయల్ గా ఉంటాను. నాకు గ్రాటిట్యూడ్ మన కూడా చూసాను, నేను కోపిసా గ్రాటిట్యూడ్ అనేది చాలా ఒక పెద్ద విషయం, నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. సో ఆ మర్యాద వల్లనే నేను స్టోరీ కూడా ఆయనకే ఇచ్చేసాను క్రెడిట్ మొత్తంగా, నేను తీసుకోలేదు ఎక్కడికి. దట్ వాస్ మై సైన్ ఆఫ్ రెస్పెక్ట్. అది వాళ్ళు వేరేలాగా అనుకున్నారు. సో దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ స్టిల్ హావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళకి నాకేంటంటే చాలా ఒక చిన్న ఐ బిలీవ్ ఇన్ వన్ స్మాల్ మ్యాటర్స్, ఏంటంటే కర్మ. చెడ్డు చేసే వాళ్ళకి కర్మ నార్మల్ గా వస్తుంది. నా చుట్టూ ముందు వచ్చి నా మధ్యలో ఉంచి నా దగ్గర ఇంత సంవత్సరాలు నాకు పనిచేసి నాకు ద్రోహం చేశారు. పర్వాలేదు, ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, కర్మ అని వస్తుంది. అది ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అంతే. అండ్ వన్